నమస్తే. వీధుని స్వాతం లక్ష్మణ సమాజయుతం. వినాయక చవితి స్టార్ట్ అయింది. మరి రకరకాల వినాయకులు మరి ఎక్కడ చూసినా కూడా గల్లీ గల్లీలో మరి 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వాళ్ళంతా భజనపూర్వకంగా స్టార్ట్ చేస్తున్నటువంటి భక్తి సమాజంలో మనం ప్రస్తుతం ముషీరాబాద్లో ఉన్నటువంటి బకారం శ్రీ లక్ష్మీ గణపతి దగ్గర ఉన్నాం. ఇక్కడ సంప్రదాయం కొనసాగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఒక దాత మరి లడ్డు విక్రయించుకొని మరి అదే లడ్డును స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. మరి ఆయన పేరే పులి సందీప్ గౌడ్. మరి ఇక్కడ వారి యొక్క కార్యబృందంతో ప్రెసిడెంట్ చంద్రశేఖర్ నేత అండ్ మరియు సురేందర్ గౌడ్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మనతోటి మరి లడ్డు యొక్క విశిష్టత చెప్తున్నారు. వారిని మరి కొన్ని విషయాలు చెప్తున్నాం. చెప్పండి సార్. మొదట ఈ యొక్క వినాయక ఉత్సవాల సందర్భంగా గల్లీ గల్లీ తిరిగి ఈ యొక్క వినాయకులను వారి యొక్క బృందాన్ని మీరు ప్రజలకు పరిచయం చేస్తున్నందుకు మీ యొక్క V3కి నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది మొదటిసారి మేము 53 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని పెడతారు. మా ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి 2 సార్లు అవార్డు కూడా తీసుకున్నాము. ఆ అవార్డు దేనికంటే ప్రతి వినాయకుని దగ్గర బ్యాండ్లు పెట్టి అవి పెట్టి డ్యాన్సులు ఆడి తాగి చేసి చిచోరాగా వెళ్తారు. కానీ ఈ యొక్క వినాయకుని గొప్పతనం ఏంటంటే ఇక్కడ 53 ఏళ్ళ నుంచి ఒట్టి మన తంబుల్ బాజాతోని భజన చేసుకుంటూ తీసుకుపోయి నిమజ్జనం చేసి వస్తాము. అటువంటి వినాయకుని దగ్గరికి ఈసారి మొదటిసారి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవ్వరు రాని ఛానల్ ఈ యొక్క V3 ఛానల్. కాబట్టి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకో మహత్వ విషయం ఏంటంటే ఇక్కడ గత 2 ఏళ్ల కింద 50వ సంవత్సరం ఉత్సవాలలో ఒక లడ్డు మా తమ్ముడైన సందీప్ గౌడు లడ్డును తీసుకున్నాడు. ఆ లడ్డును తీసుకున్నాక ఆ సంవత్సరంలో రాజకీయ హోదా ఎంతో పెరిగింది, మరియు ఆర్థికంగా కూడా ఎదిగాడు. కాబట్టి ఆ లడ్డు తీసుకున్నందుకు ఈ విధంగా ఎదిగినందుకు అతను ప్రతి సంవత్సరము 51 సంవత్సరానికి 51 కిలో లడ్డు, 52 సంవత్సరాలకు 52 కిలోల లడ్డు, ఈసారి 53వ ఉత్సవాలు కాబట్టి 53 కిలోల లడ్డును ఈ యొక్క రాబోయే ఆదివారం రోజు 8వ తారీఖు నాడు ఆ లడ్డును చాలా గ్రాండ్గా ఎంతో ఉత్సాహంగా ఎంతోమంది ప్రజలతోని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరినీ ఏకం చేసి ఆ యొక్క లడ్డును వాళ్ళ ఇంటి నుండి ఊరేగింపుగా చాలా గ్రాండ్గా తీసుకొచ్చి ఈ యొక్క వినాయకుని సమర్పిస్తాడు. ఈ యొక్క 53 సంవత్సరాల నుంచి మా బస్తీ పెద్దలందరూ కలిసి ఒక దగ్గర, అంటే ఈ కులాలకు అతీతంగా కానివ్వండి పార్టీలకు అతీతంగా కానివ్వండి ప్రతిరోజు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి కనీసం వినాయక చవితి రోజన్నా 11 రోజులు ఇక్కడ అందరు కలుస్తారన్న ఉద్దేశంతో మా యొక్క పెద్ద మనుషులు ఈ యొక్క బస్తీ వినాయకుని పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క పెద్ద మనుషులు ఎవరంటే మన కట్టెల వెంకటేశం అన్న, జ్ఞానానంద్ యాదవ్ అన్న, మళ్ళీ కుమార్ రెడ్డి అన్న, ఈ విధంగా ఇంకా కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. అందరి పేరు చెప్పడానికి టైం లేదు. వీళ్ళందరూ కలిసి ఈ యొక్క వినాయకుని స్థాపించడం జరిగింది. కొన్ని రోజులు ఈ పెద్ద మనుషులు చేశారు. దాని తర్వాత యువకులకు ఛాన్స్ ఇస్తూ ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి యువకులకు దీన్ని అప్పగించి ఈ యొక్క ఉత్సవాలను ఇంత ఘనంగా చేయడానికి వాళ్ళు కారకులు. ఈసారి మన నేత ఇక్కడ మరి ప్రెసిడెంట్ చంద్రశేఖర్ నేత గారు ఉన్నారు. వారు సందీప్ గౌడ్ గురించి 2 మాటలు. ఇది సందీప్ గౌడ్ గారు గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ లడ్డు దేవునికి సమర్పించడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ తీసుకున్నాక నాకు వచ్చి పర్సనల్గా కలిసాడు. అన్న తీసుకున్నాక కొద్దిగా మంచిగా అయింది, నాకు పర్సనల్గా దినదిన అభివృద్ధి నాకు మంచిగా స్ట్రాంగ్ అయింది, అందుకే నేను కంటిన్యూ చేస్తానన్నా అంటే ఓకే కంటిన్యూ చేయండి అని చెప్పాను. ఫస్ట్ నుంచి దానికన్నా సెకండ్ టైం ఇంకా ఘనంగా చేసి ఇప్పుడు థర్డ్ టైం ఇంకా గ్రాండ్గా చేసి ఈసారి పబ్లిక్ ఊహించినంత గ్రాండ్గా చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ 8th డే అంటే సండే ఈవినింగ్ 7:30 నుంచి ఈ మొత్తం ఈ కాన్స్టిట్యున్సీలో సగం కాన్స్టిట్యున్సీ నుంచి ఊరేగింపు తీసుకొని దాన్ని ఇక్కడికి స్వామివారి దగ్గరికి లడ్డు సమర్పించడానికి పులి సందీప్ గౌడ్, పులి ప్రదీప్ గౌడ్ అన్న వాళ్ళ అన్న వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఒక లడ్డు సమర్పించడానికి వస్తున్నారు. నేను కూడా వాళ్ళకి గ్రాండ్గా వెల్కమ్ చెప్తానని మీ టీవీ ఛానల్ ముఖ్యంగా చెప్పుకుంటాను. మొత్తం మీద ఈ లడ్డు విషయాన్ని మరి కమిటీ ఎప్పుడు ప్రతిపాదించింది? ఈ యొక్క మరి ఇచ్చే అంశాన్ని మీరు ఏమైనా తీసుకున్నారా ప్రతిష్టాత్మకంగా? ఇది ప్రతిష్టాత్మకంగా అంటే ఒకటే అందరూ కమిటీ ఏమనుకున్నారంటే అందరూ యాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు బాలాపూర్ లడ్డు కూడా అది కొద్ది నుంచి ఇప్పుడు ఈరోజు కొన్ని లక్షల మీద పోయింది. మాది కూడా ఫస్ట్ స్టార్టింగ్ 4,000 5,000 నుంచి అట్లా ఇప్పుడు 50,000 దాకా వచ్చింది.
అలానే అనుకొని మేము కూడా మెల్లమెల్ల స్టార్ట్ చేసాము. నలుగురు కమిటీ పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడి మనం కూడా ఆప్షన్ చేద్దాం బాగుంటుందని చెప్పేసి చర్చ చేసుకొని మేము చేసాము. అది సక్సెస్ఫుల్గా ఈసారి లాస్ట్ ఇయర్ మాకు 50,000 వేలంకి వెళ్ళింది. అది అంతకుముందు లడ్డు పులి సందీప్ గౌడ్ పర్చేజ్ చేశారు, చాలా మంచిగా అయిందని. ఇక ఆయన ప్రతి ఇయర్ ఎన్ని ఇయర్స్ అయితే కూడా అన్ని ఇయర్స్ దాన్ని బట్టి అన్ని కేజెస్ లడ్డుని స్వామివారికి సమర్పిస్తామనుకుని అంటున్నారు. ఇది ఇలాగనే 100 ఏళ్ళ దాకా ఇలానే ఈ మా వినాయకునికి పులి సందీప్ గౌడ్ గారు సమర్పించాలని కోరుకుంటూ నేను సెలవు. సందీప్ గౌడ్ గారు, మరి వీళ్ళంతా కూడా లడ్డు గురించి చెప్పారు. మొదట మీకు మరి భక్తిలో వినాయకుడిని మీరు ఎప్పటి నుంచి కూడా కొలుస్తున్నారు? నేను గత 15 సంవత్సరాల నుంచి మేము గల్లీలో వినాయకుడిని పెడుతుండే. దాని తర్వాత 2004 నుంచి 2008 దాకా మా చౌరస్తా ఉంటుంది, అక్కడ గణేషుని పెడుతుండే. దాని తర్వాత మొన్న 2017 నేను లడ్డు పర్చేజ్ చేశాను. లడ్డు తీసుకున్నాను స్వామి దగ్గర నుంచి 30,000కి. చాలా మంచి జరిగింది. ఆ మంచి జరిగింది కాబట్టి లాస్ట్ ఇయర్ 52 ఇయర్స్కి 52 కేజీస్ లడ్డు తీసుకొని వచ్చినాను. ఇంకా చాలా మంచి జరిగింది కాబట్టి ఈసారి కూడా 53 ఏళ్ళకి 53 కిలోల లడ్డు ఊరేగింపుగా బాకారం నుండి, మా ఇంటి దగ్గర నుండి లక్ష్మీ టవర్, విశాల, వైట్ హౌస్ హోటల్, దార్ మార్కెట్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి సాయంత్రం 6 గంటలకి 8/9/2019 ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి అందరూ రావాలని చెప్పేసి నాకు మనవి. మీరు ఎవరైనా మరి విఐపీలకు ఆహ్వానిస్తున్నారా ఈ కార్యక్రమానికి? మా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ ప్రతి ఒక్క పార్టీని, కులం లేదు, మతం లేదు, ఏం లేదు, ప్రతి ఒక్కరిని ఇన్విటేషన్ ఇస్తున్నాము. ప్రతి ఒక్క పార్టీ లీడర్ని పిలుస్తున్నాము. మా కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి సార్ని కూడా పిలుస్తున్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లోకల్ కార్పొరేటర్స్, లోకల్ ఎమ్మెల్యేస్ అందరినీ పిలుస్తున్నాము. మొత్తం మీద మరి ఎలా లడ్డును ఊరేగింపుగా అంటారు కదా? వాకారం బస్తీ మా అన్నదమ్ములు, మా పెద్ద మనుషులు, మా ఫ్రెండ్స్, మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఫుల్ సపోర్ట్ చేసి నన్ను ఒక స్థాయిలో తీసుకొచ్చి ఈ గణేషుని ఆశీర్వాదంతో మా బస్సు అంతా ఐకమత్యం ఉండి నాకు ఇంత ఘనంగా అందరు వచ్చి ప్రతి ఒక్కరు 15 ఏళ్ళ పోరల నుంచి 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళ దాకా అందరు వచ్చి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఘనంగా అంటే చాలా ఘనంగా కానీ కారణం గణేషుని ఆశీర్వాదం అయితే మా బస్సు ప్రజలందరి ఆశీర్వాదం. ఈ యొక్క ఊరేగింపు ఎలా తీసుకొచ్చే అవకాశం ఉంది? అంటే మీరు బక్కీ బండిలో తీసుకొస్తారా లేకపోతే ఎలా? మేము లాస్ట్ టైం పల్లకిలో తీసుకెళ్ళినాము, ఈసారి గుర్రం బగ్గీలో తీసుకెళ్తున్నాము. ఎన్ని గంటలు కొనసాగే అవకాశం ఉంది? మేము సాయంత్రం 5 గంటలకి కళాకారులతోటి మేము బయటికి వస్తాము. దాని తర్వాత స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని తర్వాత లీడర్స్ అందరు వస్తారు, సన్మానం ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని తర్వాత ఊరేగింపుగా ఇక్కడ బర్నియాల్ డిపో నుంచి నేరుగా దార్ మార్కెట్కి వెళ్ళి, వైట్ హౌస్కి వెళ్ళి, విశాలగడ్డ ఎక్కి అలా తిరిగేసి ఇట్లా బొమ్మలు గుడి కాడ వస్తుంది. మొత్తం ఎన్ని వేల మంది చూసే అవకాశం ఉంది అనుకుంటారు మీ యొక్క అంచనా ప్రకారం? నేను అనుకుంటున్నాను ఒక 50,000 మంది చూస్తారేమో అని అనుకుంటున్నాను. ఇక సోషల్ మీడియాలోనైతే చాలా ఉంటుంది. మా దగ్గరికి వచ్చేది మాత్రం 500 నుంచి 1000 మంది వస్తారని చెప్పి మేము అది మా బస్సు వాళ్ళందరూ కలిసి ఒక 300-400 మంది 500 మంది ఉంటారు మాది. మరి మీరు లడ్డు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారా లేకపోతే ఎక్కడ స్పెషల్ ఎక్కడ అనుకుంటారా? మేము ఎవ్రీ టైం చేపిస్తాము, ఎక్కడైతే చేపిస్తామో అక్కడనే ఆర్డర్ ఇచ్చాము. మేము సండే మధ్యాహ్నం తీసుకొని వస్తాము, డైరెక్ట్ అక్కడనే పెట్టేసి ఆ పల్లకిలో పెట్టేసి పూజ చేసి మొత్తం అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఊరేగింపుగా బయలుదేరుతాం. ఇక్కడ తీసుకొని వచ్చి ఆ రోజు అదే మీరు అన్న లెక్క ప్రకారం వేలం పాటలో పెడతారా ఆ లడ్డు లేకపోతే ఎలా? వేలం పాటలు పెట్టారు. మా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ నేత అన్నగారు వేలం పాటలు పెట్టొద్దు, మాకు కొద్దిగా లడ్డు ఇస్తే మా రిలేటివ్స్కి, మా బస్సు వాళ్ళకి పంచినాక అన్న ఇక్కడికి వెళ్ళి తీసుకొని ట్రాక్టర్ల ట్యాంక్ బండ్ వారికి మొత్తం అందరికీ లడ్డు వచ్చేటట్టు పంచి మళ్ళీ తెల్లారి అన్నదానం ఉంటుంది. అన్నదానంలో కూడా 1000 నుంచి 1500 మంది అందరికీ అన్నదానంలో పెడతారు అన్నమాట. 53 కేజీల లడ్డు. మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా కొనసాగే అవకాశం ఉంది? ఎన్ని సంవత్సరాలు భగవంతుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు. భగవంతుడు ఎన్ని సంవత్సరాలు ఆశీర్వాదం ఇస్తే అన్ని సంవత్సరాలు ఇట్లనే అన్నదమ్ములు, మా అన్నదమ్ములు అందరూ, మా గణేశుని ఆశీర్వాదం, మా డాడీ ఆశీర్వాదం, అన్నదమ్ముల ఆశీర్వాదం, మా బస్సు సపోర్ట్ మాకు ఉన్న రోజులు నేను తీసుకుంటూ పోతూనే ఉంటాను. ఇంకా ఘనంగా తీసుకుని పోతాను. ఈసారి ఏమైనా కొత్త కోరికలు ఏమైనా ఉన్నాయా? ఇంకేం కోరికలు, బస్సు మంచిగా ఉండాలా, అన్నదమ్ములకి అందరం ఐకమత్యంగా ఉండాలా. ఓకే, మరి ఈ మా V3 తరపున మీకు జరిగినటువంటి అనుభూతిని 2 మాటలలో. V3 ఛానల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి నాకు చాలా మంచి జరిగింది. 2017లో 30,000కి లడ్డు స్వామి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం జరిగింది. దాని తర్వాత నాకు చాలా మంచి జరిగింది కాబట్టి 2018లో 52 కిలోల లడ్డుని స్వామివారికి సమర్పించుకున్నాను.
చాలా మంచి జరిగింది కాబట్టి 2019లో కూడా మళ్ళీ లడ్డు సమర్పించుకుందామని చెప్పేసి శ్రీ లక్ష్మీ గణపతి అసోసియేషన్ బాకరం బొమ్మలగుడి గణేష్ 2017లో 30,000కి లడ్డు తీసుకున్నాను ఇక్కడికి వెళ్ళి. తీసుకున్న తర్వాత మంచి జరిగిన తర్వాత 2018లో 52 ఏళ్ళకి 52 కిలోల లడ్డు సమర్పించిన. దాని తర్వాత ఇప్పుడు 53 ఏళ్ళకి 53 కిలోలు లడ్డు సమర్పించబోతున్నా. ఈ ఆశీర్వాదం మా బాకారం బస్సి అన్నలది, పెద్దోళ్ళది, చిన్నోళ్ళది, ప్రతి ఒక్కరిది, బాకారం బస్సి అన్నదమ్ములది ఆశీర్వాదం, మా డాడీ ఆశీర్వాదం, ఈ దేవుని ఆశీర్వాదంతో మళ్ళీ నేను 53 సంవత్సరాలకి 53 కిలోలు సమర్పించుకోవడం జరుగుతుంది. 8/9/2019 ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఊరేగింపు మన బర్నియాల్ డిపో నుంచి దార్ మార్కెట్ నుండి వైట్ హౌస్ నుంచి విశాల టు లక్ష్మీ టవర్ నుంచి నేరుగా మా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకా మన చెప్పాలా మీది V3 ఛానల్ వర్షాల గురించి చెప్పు కట్ చేయరా నా మీరు కట్ చేసి మళ్ళీ వేసుకో అన్న చెప్పు ఓకే వదిలే చెప్పు సరే రైట్ నేను చెప్తా. నాకు చాలా మంచి జరిగింది. ఈసారి నేను 53 కిలోల లడ్డు తీసుకొస్తున్నాను. నాకు ఎలాగైతే మంచి జరిగిందో మన తెలంగాణ రాష్ట్రానికి కూడా అట్లనే మంచి జరగాలి. రైతులందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, మన బాకారం బస్సులు అమ్మాలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ ప్రతి ఒక్కరు బాగుండాలి. వీళ్ళందరూ ఆశీర్వాదం మాకు ఉండాలి. వర్షాలు కూడా చాలా బాగా పడాలి కోరుకుంటూ దేవుని ఆశీర్వాదంతో జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై. ఈరోజు ఇక్కడ బాకారం బొమ్మలగుడి దగ్గర ఏదైతే వినాయకుడు 53 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నేను కూడా దాదాపుగా 5 ఏళ్ళు ఇక్కడ అధ్యక్షంగా చేయడం జరిగింది. భగవంతుని ఆశీర్వాదంతో ఇక్కడున్న స్థానికులు పెద్దలు గౌరవనీయులు జ్ఞానానంద్ యాదవ్ గారు, మళ్ళీ కుమార్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది పెద్ద మనుషుల ప్రోద్బలంతో కొద్దిమంది చనిపోయినారు కూడా. అనేక మనుషుల అనేక విధాల వాళ్ళు కష్టపడి ఆ రోజుల్లో ఈ 53 సంవత్సరాల దాకా వారి తర్వాత మరి వారి తర్వాత మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాదాపు 5 ఏళ్ళ దాకా. ఆ తర్వాత మా యువకులకు కూడా నా వెంబడున్న ఫాలోవర్లకు కూడా ఇది చేయించడం జరిగింది. ఈ ఉత్సవాలు అనేది చాలా సాంప్రదాయంగా బద్ధంగా జరుగుతుంది. ఉత్సవాలు అనేది ఎలాంటి వేరే విధంగా కాకుండా భక్తి మార్గమే కేవలం మేము ప్రసాదంకి కానీ ఇంపార్టెంట్ ఇస్తాము. లాస్ట్ డే నాడు ఏదైతే గణేశుని 11 రోజు నాడు లాస్ట్ డే నాడు మేము తీస్తామో చాలా గంభీరంగా మరి ఏ వినాయకులు ఎట్లా తీస్తారేమో కానీ పూర్తిగా భజన కార్యక్రమంతోనే తీయడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ ఉత్సవ విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే దాదాపు నా సోదరుడు సందీప్ గౌడ్ గారు మరి వాళ్ళ ఫాదర్ మేమంతా ఒకదాన్ని మా ఫాదర్ ముందు నేను చిన్న బాబుని వాళ్ళు ఇక్కడ రావడం బస్తీలో ఈ ఐక్యతను చూసి దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లడ్డు ఒకటి స్పాన్సర్ చేయడం జరిగింది. అదొక భజన కార్యక్రమంతో కూడా ఈసారి కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందని ఇందాకనే చెప్పింది. కాబట్టి ఆయనకు వాళ్ళ కుటుంబానికి కూడా ఎల్లవేళలా భగవంతుని ఆశీర్వాదం ఉండి మంచిగా సక్రమంగా వాళ్ళ ఆరోగ్యాలు ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓకేనా. మా బాకారం బస్సి బొమ్మలగుడి గణేష్ శ్రీ లక్ష్మీ గణపతి వారి ఆధ్వర్యంలో గత 53 సంవత్సరాల నుండి ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ ఈ ప్లేస్కి ఉన్న మహిమ ఏంటంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ చాలా మంచి జరుగుతుంది. 53 సంవత్సరాల నుంచి మా నమ్మకం ఏంటంటే ఈ గణేష్ మహారాజ్ ఇక్కడ మా బస్సుని ఎల్లవెల్లలా ఆశీర్వాదం ఉంటుందని మా నమ్మకము. అదే నమ్మకంతో లాస్ట్ ఇయర్ 52 కేజీస్ లడ్డూని మేము ఇక్కడ స్వామివారికి సమర్పించినాము. ఎంతో మంచి జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్ కూడా 53 సంవత్సరాలు కనుక 53 కిలోల లడ్డూని సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేము లాస్ట్ టైం చేసిన దానికి ఇప్పుడు కూడా ఇంత ప్రోత్సాహం ఉన్నందుకు దీనికి కారణం ఏంటంటే మా తండ్రి గారి ఆశీస్సులు,
మా బస్సు ఉన్న మా అన్నదమ్ములు వీళ్ళంతా మరీ ముఖ్యంగా ఈ కమిటీ వాళ్ళు కూడా కమిటీలో శేఖర్ అన్న కమిటీలో లాస్ట్ టైం ప్రెసిడెంట్ ఉండి ఇప్పుడు ప్రెసిడెంట్ పెద్దలు జ్ఞానందం అన్న, ఇక్కడ ఉన్న నా అన్నలు, నా తమ్ముళ్ళు, మా బస్సు వాళ్ళందరూ సహకారంతో ఇంత ఘనంగా మా బ్రదర్ పులి సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో జరగడానికి కారణం వీళ్ళందరూ సహకారంతో జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఘనంగా జరుపుతాము. అదేవిధంగా నెక్స్ట్ ఎప్పటికీ వీళ్ళ సహకారం ఉంటే ఎప్పటికీ మేము మా ఊపిరి ప్రాణం ఉన్నంత వరకు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ జై బోలో గణేష్ మహారాజ్కి జై. నిన్న తీసిన వీడియో మీరు చాలా బాగా ఉన్నది, చాలా క్లియర్గా ఉన్నది, మంచిగా ఉంది. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా వచ్చింది. వాయిస్ కూడా బ్రేక్ కాకుండా మంచిగా ఉన్నది. అలాగే మేము లక్ష్మీ గణపతి వారి మీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా తమ్ముడు పులి సందీప్ గౌడ్ ప్రతి సంవత్సరము అతను లడ్డు సమర్పించుకుంటాడు. లక్ష్మీ గణపతి తరఫున అతనికి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బాకారం బస్సులో గత 53 సంవత్సరాలుగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మన బస్సులో ఉన్నటువంటి బాకారం బస్సు ప్రజలందరూ కూడా చాలా చక్కగా పాల్గొని ఈ యొక్క భగవంతుని కృపకు 53 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. అలాగే గత 2 సంవత్సరాల నుంచి మన సందీప్ గారు కూడా ఈ యొక్క లడ్డు ఊరేగింపు కార్యక్రమం పెట్టి మన యొక్క బస్సుల మంచి ఒక ఉత్సాహాన్ని నెలకొల్పారు. అలాగే ఆ ఒక భగవంతునికి ప్రీతమైనటువంటి ఆ లడ్డుని సమర్పించడం కూడా మనం చాలా అదృష్టంగా మనం భావించాలని చెప్పి నేను ఈ యొక్క మండపం ముందర తెలియడం జరుగుతుంది. అలాగే ఆ లడ్డు కూడా అందరూ కూడా వచ్చి తీసుకున్నట్లయితే వాళ్ళకి కూడా చాలా చక్కగా వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని చెప్పి నేను మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై బోలో. పోయిన సంవత్సరం మా బ్రదర్ సందీప్ గారు అండి 52 కిలోల లడ్డును స్వామివారికి బహూకరించారు. సో అంతకుముందు లడ్డు వేలంపాటలో 30,000కి తీసుకున్నాడు. సో ఆ తర్వాత దినదినంగా ఎదుగుతూ వచ్చాడు. అదే ఇంట్రెస్ట్ తోటి ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం పెరుగుతున్న కొద్దీ లడ్డూని ఎన్ని సంవత్సరాలు అవుతుందో అన్ని సంవత్సరాల వరకు లడ్డు ఇస్తున్నాడు. సో ఆయనకు ఆయు ఆరోగ్యాలు భగవంతుడు చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్రతి బాకారం బస్సులో పార్టీలకు అతీతంగా ఈ లడ్డు కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ఈసారి కూడా అలాగే అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి సందీప్ గౌడ్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. పులి సందీప్ గౌడ్ గారు గత సంవత్సరం కూడా 52 కేజీల లడ్డు ఇక్కడ లక్ష్మీ గణపతి మండపానికి తెచ్చి ఊరేగింపుతో తెచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 53 కేజీల లడ్డు ఆదివారం రోజు గొప్ప ఊరేగింపుతో వాళ్ళ ఇంటి వద్ద బాకారం నుంచి ప్రారంభం చేసి అదేవిధంగా దాయర్ మార్కెట్ మరి బాకారం బొమ్మల గుడి వద్ద వరకు పెద్ద ఎత్తున ఊరేగింపు తీసేసి ఇక్కడ లక్ష్మీ గణపతికి ఇవ్వడం జరుగుతుంది. కావున ఇక్కడ మాస్టరాబాద్ నియోజకవర్గం ప్రజలకు మరి బాకారం ప్రజలకు మనవి చేయడమేనగా వాళ్ళందరూ 8వ తారీఖు నాడు ఆదివారం రోజు సాయంత్రము 6 గంటలకు ఈ ఊరేగింపులో పాల్గొని ఈ అందరూ ఈ లక్ష్మీ గణపతి ఈ ఆశీస్సులు పొందారని చెప్పి మీ అందరితో మనవి చేస్తున్నాను. ఈ బకారం బస్తీ వాసులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వారిని అడిగి మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. హాయ్ బ్రదర్. ఇక్కడ సందీప్ గౌడ్ లడ్డు ర్యాలీ తీసుకుంటారు కదా, దాని మీద మీ ఒపీనియన్? ఆయన సందీప్ అన్న పులి సందీప్ గౌడ్ అన్న ప్రతి సంవత్సరము లడ్డు ఊరేగింపు తీస్తాడు. ఈ సంవత్సరం కింద ఈ బాకారంలో వినాయకుని దగ్గరికి లడ్డు ఊరేగింపు తీసుకొస్తాడు. ప్రతిసారి మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేస్తాడు అన్న పులి సందీప్ అన్న. మంచి మీరు పాల్గొంటారా? మేము కింద ఇక్కడ స్థానికులమే చూస్తుంటాం అన్న ప్రోగ్రామ్ చేస్తుంటే మంచిగా చేస్తాడు అన్న ప్రోగ్రామ్. మీరు బ్రదర్? మేము కూడా అంతే అన్న 52 ఇయర్స్ నుంచి ఇక్కడ సందీప్ గౌడ్ అన్న పులి సందీప్ గౌడ్ అంతా మీకు మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, అందరికీ మంచిగా అనిపిస్తుంది. మొత్తం ఉంటారా మొదటి నుంచి చివరి వరకు? మేము కూడా ఉంటాము అన్న, మేము అందరం చాలా మంచి. థ్యాంక్ యూ. ఓకే. అలాగే మరి ఇక్కడ వస్తున్నటువంటి మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం. హలో బ్రదర్,
ఇక్కడ సందీప్ గౌడ్ ప్రతి సంవత్సరం కూడా లడ్డు ర్యాలీ తీస్తుంటారు కదా, అది మీరు చూస్తుంటారా? మేము చూస్తాం, మేము పార్టిసిపేట్ కూడా అవుతాము. ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? ప్రతి సంవత్సరం బాగా చేస్తాడు అతను. మీరు ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడనే లోకల్, ఇక్కడనే ఉంటాము. 2 years నుంచి బాగా చేస్తాడు. ఈసారి కూడా అందరూ రావాలని కోరుకుంటున్నాను. మీరు భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది మీకు ఇంట్రెస్టెడ్ ఉందా? ఇంకెంతమందికి చెప్పే అవకాశం ఉంది ఈ కార్యక్రమం గురించి? చాలా మందికి చెప్పాను, ఇప్పటికే చాలా మందికి చెప్పాను. నేను ఇంకా చెప్తాను, ఇంకా కలిసిన వాళ్ళందరికీ చెప్తాను. సండే రోజు కంపల్సరీ 6 o'clock రమ్మని కంపల్సరీ చెప్తాను. అండ్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అందరినీ. థ్యాంక్ యూ. అలాగే మరి ఇక్కడ వస్తున్నటువంటి బస్తీ వాసులు అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లడ్డు ర్యాలీ కూడా తీస్తున్నటువంటి సందీప్ గౌడ్ మీరు చూస్తున్నారా ఆ యొక్క ర్యాలీ? చూస్తున్నాం. మా బస్తీ వాసుడు అతను గత 3 సంవత్సరాల నుంచి లడ్డు వేలం పాట జరిపాడు. మళ్ళీ జరిపి కూడా అతను లడ్డు ఇక్కడ మళ్ళీ విక్రయించి అతను సొంత డబ్బులతోని ఇక్కడ తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తున్నాడు. గత 3 సంవత్సరాలు కూడా అతనికి చాలా స్వామివారి ఆశీర్వాదం అనుకూలించింది. అతనికి అట్లా చేసినందుకు ప్రతి సంవత్సరం కూడా అతను ఇలాగే ఈ లడ్డు వేలంపాటలో ఈ లడ్డూని తీసుకొచ్చినందుకు స్వామివారి ఆశీర్వాదం తనకు ఇళ్ళ వేళలో ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి అలాగే గణపతిని దర్శించుకున్న వారిని కూడా అడుగుదాం. సార్ నమస్తే సార్. ఇక్కడ లడ్డు గురించి మరి ర్యాలీ తీస్తున్నట్టు సందీప్ గౌడ్ ఎలా తీస్తుంటారు? గత 2 సంవత్సరాలుగా సందీప్ గౌడ్ గారు ఇక్కడ వేలంపాటలో తనే తీసుకుంటున్నాడు లడ్డు అండి. చాలా బాగుందంట తనకి. ఆ విధంగా ఈసారి కూడా తనే తీసుకోవాలని అనుకుంటున్నాడు. గణనాథుని ఆశీర్వాదం తనకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. పులి సందీప్ గౌడ్కి 2 years నుంచి లడ్డు తనే తీసుకుంటున్నారు. ఈ ఇయర్ కూడా తనే వేలంపాట లడ్డు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మరి గణపతి కాడికి వచ్చినటువంటి వ్యక్తిని అడిగి తెలుసు. చెప్పండి సార్. ఈ సందీప్ గౌడ్ మా బ్రదరు. ఈ గత 3 సంవత్సరాల నుంచి లడ్డు తీసుకొస్తుండు. ఆయనకు మంచి జరగాలని దేవునితో ఆశీర్వాదం ఉండాలని అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇప్పుడు ఇక్కడ టెంపుల్ దగ్గరికి లడ్డు తీసుకొస్తుంటారు కదా, అందులో మీరు పాల్గొంటున్నారా? పాల్గొంటున్నాం. మేము కూడా గౌడ్సే, అందరూ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం అందరూ హాజరు కోరి ఆయన ఆశీర్వదించాలని దేవుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.